మనకి తమిళ్ తాళ అయిన అజిత్ గారిదైతే మనకి 'విదాముయర్చి' తమిళ్‌లో దీని పేరు 'విదాముయర్చి' అండ్ తెలుగులో అయితే 'పట్టుదల' అని అయితే పెట్టారు. ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో తెలుసా? కొంచెం మనకి యాక్షన్ సీన్స్ ఎక్కువైనా సరే ట్రైలర్‌లో మనకి కొంచెం కన్‌ఫ్యూజింగ్ అయితే ట్రైలర్ ఎడిట్ కట్ చేశారు. ఈ ట్రైలర్ కట్‌లో నాకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే మనకి అజిత్ గారిని అయితే మేక్ ఓవర్ క్యారెక్టర్ అనేది యంగ్‌గా చాలా బాగా మనకి ప్రెజర్వెన్స్ అయితే చేశారు ట్రైలర్‌లో అయితే. బిహైండ్ ద నేమ్ ప్రెజర్వెన్స్ స్ట్రమ్స్ మనకి త్రిష గారి రోల్ కూడా మనకి చక్కగా అయితే క్యారెక్టర్ మేక్ ఓవర్ అనేది కనిపించింది ట్రైలర్‌లో లుక్స్ అయితే. వీళ్ళిద్దరు లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఇచ్చిన మేరకు ట్రైలర్ కట్‌లో అయితే. మీరు కనుక ట్రైలర్ చూసాక కరెక్ట్‌గా ఒక 1 మినిట్ అబ్జర్వ్ చేస్తే మనకి యంగర్ రోల్స్‌లో వీళ్ళిద్దరివి చూపించిన తర్వాత 1 మినిట్ తర్వాత మనకి యాక్షన్ సీక్వెన్స్‌లోకి అలా వెళ్తుంది ఇంకా ట్రైలర్ అయితే. మనకి ఓల్డర్ వెర్షన్‌లో వీళ్ళిద్దరిని అలా చూపిస్తుంటారు. ఇంకా 1 మినిట్ తర్వాత మనకి ట్రైలర్ కూడా కన్‌ఫ్యూజింగ్‌గా వెళ్తుంటుంది. ఇంకా ఎడిట్ అయితే మనకి అర్జున్ గారిని చూపిస్తారు. యాక్షన్ కింగ్ అయిన అర్జున్ గారిని, మనకి రెజినా గారిని కూడా చూపిస్తుంటారు. మనకి థరోలీ సీన్స్ అనేవి అర్థం కాకపోయినా సరే బ్యాక్ డ్రాప్ వెళ్తుంటుంది. అర్జున్ గారి ప్రైజన్ లుక్ అయితే చాలా వైల్డ్‌గా అనిపించింది. ఇంకా మనకి యాక్షన్ సీన్స్‌తో పాటు మనకి సిటీ మేక్ ఓవర్ కూడా చాలా ఎక్కువగానే చూపించారు ట్రైలర్‌లో అయితే. మూవీ వచ్చాక ఏ పార్ట్ కూడా మనం డిస్కస్ చేయలేం. మూవీలో ట్రైలర్ కట్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ అయితే కట్ చేశారు. అలాగే మనకి విలన్స్ మేక్ ఓవర్ ని కూడా చూపించేటప్పుడు మనకి ఎవరు విలన్, అసలు బిహైండ్ ది ఎవరెవరికి ట్రైలర్లో మనకి కొంచెం ర్యాపిడ్ వార్ జరుగుతుంది అన్నది కూడా మనకి కన్ఫ్యూజింగ్ అయితే అనిపించింది. మనకి అజిత్ గారిని అలాగే ప్యారలల్గా ఒక పక్క మనకి అర్జున్ గారిని అయితే చూపించారు. అంతకుమించి అయితే ట్రైలర్లో మూవీ టీం అనేది ఇంకొక లీడ్ పాయింట్ అయితే ఎక్కువగా తీసుకోలేదు. మనకి ప్యారలల్గా జస్ట్ చూపించుకుంటూ వచ్చారు అంతే. మనకి ట్రైలర్లో బిహైండ్ ద రీజన్ మూవీ టీం ఎంచుకున్న కలర్ ప్యాలెట్ అయితే మనకి శాండ్ సీనరీయే ఎక్కువగా కనిపించింది. అండ్ ఎల్లో కలర్ ఈ సినిమాటోగ్రఫీని అయితే బాగా యూజ్ చేశారు. ఎందుకు వై నాట్, మనకి మ్యూజిక్ అనేది అనిరుద్ గారు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫిల్మ్కి మ్యూజిక్ అయితే ఒక విధంగా హోప్ అయితే ఉంది. ఆయన వర్క్ అనేది మనకి యాక్షన్ ఫిల్మ్స్ కావచ్చు, అలాగే రొమాంటిక్ ఫిల్మ్స్ కావచ్చు, ఏ రేంజ్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తారో ఇంకా చెప్పుకోకర్లేదు. యా దట్స్ ఇట్ మ్యాన్. ఇంకా ట్రైలర్లో అయితే ఇంతకు మించి ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేం. మనకి అజిత్ గారు మేక్ ఓవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ట్రైలర్లో ఎడిట్ కట్ పరంగా ఇంకా యంగర్ వెర్షన్ అనేది, ఇంకా అనిరుద్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇంకా చెప్పుకోకర్లేదు ఆడియన్స్ కూడా. ఇంకా మీకు ఈ పట్టుదల ట్రైలర్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ పట్టుదల అనేది మనకి February 6th వరల్డ్ వైడ్ థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.